హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర ఫ్లేవర్స్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఖిచిడి. దీనికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, చిన్న సైజ్ ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, టమోటా, పచ్చిమిరపకాయలు, పెసరబ్యాళ్ళు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను 2 కప్పుల బియ్యం నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ గ్లాస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు ఫ్రై అయినాయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు కాస్త మెత్తబడిన తర్వాత చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక పిడికెడమైన పెసరబ్యాళ్ళు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల బియ్యంకు 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగేటప్పుడు 2 చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసి నీళ్లను మరగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఎసరు వచ్చేసిందండి. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు మూత మూసి మంట హై ఫ్లేమ్లో పెట్టి బియ్యం ఉడకనివ్వాలండి. నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి మధ్యలో కలుపుతుండాలండి. బియ్యం ఉడికిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు దమ్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు 10 నిమిషాలు దమ్ అవ్వనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన వేడి ఖిచిడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. కొత్తిమీర వేసుకోవాలండి. మన వేడి ఖిచిడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.